రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిశీలించి తీర్పునిచ్చేది. జనరల్గా ఇక్కడ ఏమన్నాడు? కేంద్ర ఎన్నికల సంఘమా, అటార్నీ జనరలా, పార్లమెంటా, సుప్రీంకోర్టు అని. ఇక్కడ ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు నిర్వహిస్తుంది, వివాదాలను పరిశీలించి తీర్పునివ్వదు. అటార్నీ జనరల్ అనేవారు కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. ఓకే, ఇక పార్లమెంట్ అనేటటువంటిది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటుంది కానీ పరిశీలించి తీర్పునివ్వదు. ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే సుప్రీంకోర్టు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను కానీ పరిష్కరించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిశీలించి తీర్పునిచ్చేది కేవలం దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మాత్రమే.